హార్వర్డ్ యూనివర్సిటీ ఈ అమ్మాయిని ఫ్యూచర్ ఐన్‌స్టైన్ అంటుంది. 14 ఏళ్లకే ఎయిర్‌క్రాఫ్ట్‌ని బిల్డ్ చేసింది. బొమ్మది కాదు, నిజమైందే. 16 ఏళ్లకి తను బిల్డ్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఒక్కతే ఫ్లై చేసింది. ఆ అమ్మాయి పేరు సబ్రీనా గోన్జాలిస్ పాస్టర్స్‌కి. మాసచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అప్లై చేసినప్పుడు వాళ్ళు సబ్రీనాని రిజెక్ట్ చేశారు. కానీ సబ్రీనా ఆ నోని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి ఒక వీడియో పంపించింది. ఆ అమ్మాయి బిల్డ్ చేసి ఫ్లై చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌ది. ఎంఐటీ వాళ్ళు దానికి నెక్స్ట్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవ్వగలవా అని రిప్లై ఇచ్చారు. 3 ఇయర్స్ తర్వాత 5/5 జీపీఏ తెచ్చుకొని ఎంఐటీ ఫిజిక్స్లో అంత పర్ఫెక్ట్ జీపీఏ తెచ్చుకున్న ఫస్ట్ ఫీమేల్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్గా నిలిచింది. ప్రొఫెసర్ సబ్రీనాని బెస్ట్ స్టూడెంట్ ఇన్ డికేడ్స్ అన్నారు. ఇప్పుడు సబ్రీనా ఐన్స్టైన్ కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని స్టడీ చేస్తుంది. క్వాంటమ్ థియరీ, బ్లాక్ హోల్స్, ద స్ట్రక్చర్ ఆఫ్ రియాలిటీ ఇట్సెల్ఫ్. స్టీఫెన్ హాకింగ్ చనిపోయే ముందు సబ్రీనా వర్క్ని ప్రేజ్ చేశారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ పర్సనల్గా కాల్ చేసి బ్లూ ఒరిజిన్లో జాయిన్ అవ్వు, మనం స్పేస్కి వెళ్దాం అని అన్నారు. కానీ దానికి సబ్రీనా నో చెప్పింది. తర్వాత ఫేస్బుక్, గూగుల్, నాసా ఇవన్నీ సబ్రీనాని హైర్ చేసుకోవడానికి ట్రై చేశాయి. కానీ సబ్రీనా వాటన్నిటికీ నో చెప్పింది. సబ్రీనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు బిలీనియర్స్ని ఇంకా డబ్బున్న వాళ్ళని చేయాలని లేదు, ఈ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలని ఉంది అని. 2021లో పెరిమీటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు సెలెస్టియల్ హోలోగ్రఫీ ఇనిషియేటివ్ మీద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా రీసెర్చ్ చేస్తుంది. సబ్రీనా పాస్టర్స్కీకి సోషల్ మీడియా లేదు, విజిబిలిటీ కోరుకోవట్లేదు. తన ఫోకస్ మొత్తం ఫిజిక్స్ మీద పెట్టింది. జీనియస్లు అటెన్షన్ కోసం ట్రై చేయరు, డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తారు అని ప్రూవ్ చేసి చూపించింది.